మీకు తెలుసా, ఔరంగజేబు యొక్క అరాచకాలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చంపేయడంతో ఆగలేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చంపేసిన తర్వాత ఛత్రపతి సంభాజీ భార్య అయిన యేసుబాయిని, తన కుమారుడు అయిన షాహుని, ఇద్దరిని 18 ఏళ్ల పాటు మొఘల్ ఎంపైర్ లో బంధించాడు. 18 ఏళ్ల పాటు తన భార్యను చిత్రహింసలు పెట్టాడు. షాహుని ఎటువంటి చిత్రహింసలు పెట్టలేదు. అంటే తనకి చిత్రహింసలు పెట్టలేదంటే దాని అర్థం వచ్చేసి ఏదో చిన్నపిల్లాడని ఎథిక్స్ తో వదిలేయడం అలా కాదు. యాక్చువల్లీ తన మెయిన్ మోటివ్ వచ్చేసి షాహుని ఒక ఇస్లాం గా పెంచి ఇస్లాం లో కన్వర్ట్ చేసి మొఘల్స్ ని డివైడ్ చేయడానికి యూజ్ చేసుకుందాం అనేది ఔరంగజేబు యొక్క ప్లాన్ అన్నమాట. అయితే అలాగా 18 ఏళ్ల పాటు షాహుకి ఇస్లాం యొక్క సిద్ధాంతాలను నేర్పుతూ, వాళ్ళ చదువుల్ని నేర్పుతూ, మొఘల్స్ యొక్క మోటివ్స్ ని నేర్పుతూ 18 ఏళ్ల పాటు పెంచుకుంటూ వచ్చాడు. 18 ఏళ్ల తర్వాత 1707లో ఔరంగజేబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ బహదూర్ షా వచ్చేసి ఇదే కరెక్ట్ టైం మొఘల్స్ ని డివైడ్ చేయడానికి అని చెప్పేసి షాహుని రిలీజ్ చేశాడు. షాహుని రిలీజ్ చేసిన తర్వాత షాహుకి ఎటువంటి ఎంపైర్ లేదు. షాహుకి ఎటువంటి ఎంపైర్ లేకపోవడంతో ఇంకొకటి వచ్చేసి వాళ్ళ సొంత పిన్నైన తారాబాయే షాహుకి అగేన్స్ట్ గా ఉందన్నమాట, మరాఠా సామ్రాజ్యాన్ని చేజెక్కించుకోవడానికి. బాలాజీ విశ్వనాథ్ అనే ఒక ఆయన సపోర్ట్ తీసుకుని తారాబాయి ఆర్మీని డిఫీట్ చేసి ఛత్రపతి షాహు మహారాజుగా ఆయన రాజ్యాంగాన్ని చేపట్టుకున్నాడు. ఆ తర్వాత రాజ్యాంగం చేతిలోకి వచ్చి మరాఠా సంస్థానానికి ఆయన రాజు అయిన తర్వాత ఇండియా మొత్తం అంతా మరాఠా ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు అనమాట. మరాఠా ఎంపైర్ ఎక్స్పాండ్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఛత్రపతి షాహు మహారాజ్. అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఎంతో ఘోరంగా చిత్రహింసలు పెట్టి, కళ్ళు పీకేసి, నాలిక పీకేసి, చర్మాన్ని ఒలిచేసి, గోర్లు పీకేసి ఇంత చిత్రహింసలు పెట్టినా కూడా ఆయన కుమారుడు అయిన షాహు మహారాజ్ ని ఎంతో పన్నాగంతో మోల్డ్ చేయడానికి ట్రై చేసి 18 ఏళ్ల పాటు ఇస్లామిక్ యొక్క సిద్ధాంతాలని నేర్పినా కూడా వాళ్ళు ఎవ్వరూ ధర్మాన్ని వీడలేరు. అలాంటి పవిత్రమైన నేలలో మనం ఈ రోజున ఉన్నాం. మనం ఈ రోజున ఒక హైందవుడిగా సనాతన ధర్మాన్ని పాటించే ఒక గొప్ప వ్యక్తులుగా మనం ఈ రోజు ఉన్నాము అంటే మన యాన్సెస్టర్స్, మన పూర్వీకులు వాళ్ళ పట్టు వల్ల మాత్రమే. వాళ్ళు ఎంతో డెడికేటెడ్ గా ధర్మాన్ని పాటిస్తూ సత్యం మీదే డిపెండ్ అవుతూ వచ్చారు. అలాగే మనం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుని వాళ్ళ గురించి తెలుసుకుంటూ, వాళ్ళ గురించి నేర్చుకుంటూ, కుదిరితే వాళ్ళకలా బ్రతకడానికి ప్రయత్నించాలి. అందులోనే అసలైన గర్వం ఉంది. నిజమైన భారతీయుడు, నిజమైన హిందుస్థానీ అంటే అదే. ఇంకొకసారి మన అందరికీ చెప్తున్నా, హైందవుడిగా పుట్టినందుకు గర్వించండి, హైందవుడిగా జీవించండి, హైందవుడిగా మరణించండి. జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ, శంభో శంకర.